విజయబాబు గారు చెప్పండి, ఈ డావోస్ వ్యవహారం ఏ రకంగా కనపడతా ఉంది? నిజంగానే వీళ్ళిద్దరు పొగుడుకోవడానికి వెళ్ళారా, లేకపోతే కొందరు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నట్లుగా ప్రతిదీ తన క్రెడిట్లోకి వేసుకోవటం? ఒక ఆయన ఎవరో నేను ఇందాక విన్నాను, తన తల్లి తండ్రి కష్టపడి వాళ్ళు కూడబెట్టి మమ్మల్ని చదివించి కింద మీద పడి మేము విదేశాలకు వెళ్తే ఆ క్రెడిట్ మా తల్లిదండ్రులకు రావాల్సిన క్రెడిట్ కూడా మీరే తీసేసుకుంటారేంటి చంద్రబాబు గారు అని ఒక ఆయన ఎవరో ప్రశ్నించారు. సో వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? ఎస్ అండి, ముందు దావోస్ పర్యటన మొదలుపెట్టి అసలు ఐటీకి ఎవరు పితామహులు, ఆ క్రెడిట్ ఏంటి, ఎవరి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది కూడా చాలా బ్రీఫ్గా చెప్తాను. దావోస్ వ్యవహారం ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్ళారని తెలుసు. ఆయనకి ఏంటంటే నిజంగానే చెప్తున్నా, ఇది తిట్టేనవరు తిరిగే కాలు ఊరుకోదు అనేది అక్షరాల చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో పూర్తిగా 100% ఉంది. ఆయనకి ఏంటంటే విదేశాలు తిరగటం అనేటువంటిది ఒక సరదా, అందుకని ఏదో ఒక వంక పెట్టుకుని పోయి ఇటీవల కాలంలో అయితే పప్పు బెల్లాలాగా ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్లో ఉందని చెప్తూనే స్పెషల్ ఫ్లైట్స్లో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటే ఇదేం పరిపాలన, ఇదేం గోల? పైగా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఏంటి, ఈ ప్రజెంటేషన్స్ ఏంటి, పనికిమాలిందండి. దీనికి అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఒక బలమైనటువంటి పనికిమాలిన మీడియా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా కూడా ఇష్టారాజ్యం కింద చేస్తారు, జనం నమ్ముతున్నారని అనుకుంటున్నారండి. అయితే ఆ చైతన్యం జనంలో కూడా ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత మీడియా సౌండ్ అయితే బలహీనంగా ఉందనేది వాస్తవమే, ఒక సాక్షిను ఇంకేదో కొంత సోషల్ మీడియా తప్ప. దీన్ని మరింత పెంచి జనాల్లో ఒక చైతన్యం తేవాలి. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగానే మనందరికీ తెలుసు, అప్పట్లో విజన్ 2020 అని తెగ కొట్టేశారు, ఈయనేదో పెద్ద ఇన్నోవేషన్ ఇదేలాగా. ఆ సమయంలో ఫిబ్రవరి 18వ తేదీ నాడు మీకు ఆధారాలతో సహా నేను చెప్తున్నానండి, ఆయన ఏం చేశాడంటే హైదరాబాదులో ఒక 25 మంది విదేశీ బృందంతో విజన్ 2020కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి స్విట్జర్లాండ్ నుంచి ఒక టీం వచ్చారండి. ఇది ఆర్థిక మంత్రితో సహా. ఆనాటి ఆర్థిక మంత్రి పాస్కల్ కౌచెపిన్ నేతృత్వంలో ఒక 25 మంది బృందం వస్తే వాళ్ళకి చాలా ఘనంగా గొప్పగా అయిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి గట్స్, వాళ్ళ నిక్కచ్చితనం, నిర్మోహాటత్వం, ఆ రోజున జనాల్లో అవేర్నెస్ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆయన చాలా విస్పష్టంగా ముఖం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్లోనే ఆయన చెప్తూ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఈయన చెప్పింది ఏంటి, విజన్ 2020తో మేము డెఫినెట్గా దీన్ని అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తాం అని చెప్పానంటే, దానికి ఆయన అన్నది ఏంటంటే, మా దేశంలో అలాంటి లక్ష్యాలను మేము ప్రకటించలేము, మా దేశంలో ఇలాంటి వాగ్దానాలు చేయలేము, అలాంటి వాగ్దానాలు కనుక చేసినట్లయితే మమ్మల్ని జైలుకి కానీ పిచ్చాసుపత్రికి కానీ పంపిస్తారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద ప్రశంసలోనే చెప్పాడండి. ఆయన మాటల్లో చెప్పాలంటే, సచ్ ప్రొజెక్షన్స్ వీ కెనాట్ మేక్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ది బెస్ట్ ఆఫ్ ఎలక్టోరల్ స్పీచెస్ ఇన్ స్విట్జర్లాండ్. వీ కెనాట్ మేక్ సచ్ ప్రామిసెస్ ఆర్ ప్రొజెక్షన్స్. ఇఫ్ వీ మేక్ సచ్ ప్రామిసెస్ ఐ విల్ బి సెంట్ ఎయిదర్ టు జైల్ ఆర్ మెంటల్ హాస్పిటల్ అని చెప్పని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడండి. చెప్తే ఈయన అంతటితో ఊరుకోకుండా ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు రెడ్డీస్ ల్యాబ్ కంపెనీ టర్న్ ఓవర్ 1000 రెట్లు పెరిగిందని దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆయన ఇస్తే దాని మీద కౌచెపిన్ మళ్ళీ రియాక్ట్ అవుతా అన్నది ఏంటంటే, అలాంటి వృద్ధి కంపెనీలు షేర్ హోల్డర్లకు మంచిదే కానీ రాష్ట్రాలకు ఇలాంటి లక్ష్యాలు సాధించలేము. ఎందుకంటే పాపులర్ గవర్నమెంట్స్ అనేటువంటి పాపులర్ గవర్నమెంట్స్ ప్రైవేట్ సెక్టర్ వాడు పెండటమే పని. ఈ పీపీపీ లక్ష్యం కూడా అదే కదా, పబ్లిక్ కన్సర్న్ వాళ్ళకు ఉండదు. ఆయన కౌచెపిన్ చాలా ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది ఆ రోజున మీకు ఇది మనం అబద్ధాలు చెప్తున్నటువంటిది కాదు. టెలిగ్రాఫ్ ఇండియా ఇప్పుడు మీరు 19వ తారీఖు నాడు కూడా ఇది ఈయన దావోస్లో మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టెలిగ్రాఫ్ ఇండియా ఫిబ్రవరి 19వ తేదీ నాడు ప్రచురించింది, కావాలంటే ఎవరైనా చూడొచ్చు. అదే రకంగా ఆ రోజున బిజినెస్ స్టాండర్డ్ కూడా ప్రచురించింది. పర్వాలేదండి, ఆధారాలు మీరు వీడియో కూడా చేశారు కదా. టెలిగ్రాఫ్ ఇండియా ప్రజెంట్ ఇష్యూ అంటే
ప్రజెంట్లో వాళ్ళు పబ్లిష్ చేశారంటే దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి, అంటే ఈయన విదేశాలకు వెళ్ళి ఎంత నోటికి వచ్చినట్టుగా ఏం మాట్లాడతాడు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇక ఐటీ సంగతికి వద్దాం. ఐటీకి ఈయన పితామహుడు అని చెప్తా ఉన్నాడు. నిజానికి మనందరికీ కూడా తెలుసు, రాజకీయ స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, భారతదేశంలో ఐటీ పితామహుడు ఎవరు అంటే 84 నుంచి 91 అప్పటికి ఈయన ముఖ్యమంత్రి కూడా అవనటువంటి రోజుల్లోనే టెలికాం విప్లవానికి ఫాదర్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ గాంధీ గారిని చెప్పుకుంటారు. ఆయన మీకు ఆ రోజున శామ్ పిట్రోడాని దీనికి ఆయన నియమించి టెక్నాలజీ దీన్ని అంతా కూడా రాబోయే ప్రపంచం మారుతున్నటువంటి అనుగుణంగా మనం కూడా పోటీ పడాలి అని అంటే ఈ ఐటీని డెవలప్ చేయాలని చెప్పిన రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. చేసిన తర్వాత 2007 నాటి నుంచి మనకి ఫోన్ల దగ్గర నుంచి కంప్యూటర్ల దగ్గర నుంచి ఈ వ్యవహారం అంతా కూడా మొదలైంది. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో 70-80 దశకంలోనే ఇది కంప్యూటరైజేషన్ అనేటువంటిది మొదలైందండి. ఆ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఈయన రాకముందే టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసు 1979లో హైదరాబాద్లో ప్రారంభమైంది. తర్వాత 68లో అసలు ఆల్రెడీ టీసీఎస్ ఇండియాలో వేరే చోట్ల ఏర్పాటైంది. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే సిఎంసి కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ 82లో స్థాపించారు. తర్వాత ఇది టీసీఎస్ అందులో విలీనమైంది. అమెరికా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ టెక్ మహేంద్ర 87లోనే ప్రారంభమైంది. ఈ విధంగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఆ రోజున ప్రారంభమయ్యాయి. తర్వాత 3 ఎకరాల స్థలంలో ఐటీ ఇది ప్రారంభించాలి ప్రభుత్వ ఆధ్వర్యం. ఇది చాలా కీలకమైన పాయింట్, పబ్లిక్ కూడా వినాలండి. చాలా ఐటీ రంగాన్ని ప్రభుత్వం డెవలప్ చేయాలని చెప్పని ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజున చొరవ తీసుకున్న ఆనాటి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనకి కొన్ని లక్ష్యాలు ఉండేవి ఇలాంటివి. ఆయన అక్కడ దానికి పునాది వేసినటువంటి సందర్భం. ఆ పునాది వేసిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే ఈయన ఏం చేశాడంటే సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలను ఏ విధంగా అయితే పీపీపీకి అప్పచెప్పి వేరే అండర్ కరెంట్గా ప్లాన్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం నిర్వహించాలని ఆయన ఫౌండేషన్ స్టోన్ వేస్తే జనార్దన్ రెడ్డి గారు దీన్ని ఆయన ప్రైవేట్కి అప్పగించి ఒక టవర్ కట్టి మొత్తం ఐటీకి నేనే పితామహుడిని అని ఆ టవర్ చూపిస్తుంటాడు. కానీ అంతకు ముందే పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలన్నీ కూడా హైదరాబాద్లో ఏర్పాటైనటువంటి పరిస్థితి. దీనికి చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఆ మాదాపూర్లో 6 ఎకరాల్లో చిన్న ప్రాజెక్టుగా ప్రారంభించింది ఎన్ జనార్దన్ రెడ్డి గారు. దానికి తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ తర్వాత కూడా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత చాలా వెరీ కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆ ఐటీ టవర్ కట్టి ఇదే హైటెక్ సిటీ అని చెప్పని అంటే నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన అత్యద్భుతంగా ఈ రోజున ఆ మాదాపూర్ కాకుండా అవతల సరౌండింగ్స్ అన్నీ ఏవైతే డెవలప్ అయినాయో ఈ ఐబిఎం, డెలాయిట్ ఇలాంటి గ్లోబల్ సంస్థలన్నిటినీ కూడా వాటన్నిటిని ప్రోత్సహించి డెవలప్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారండి. ఈ రోజున చేసిన పనులు మన జగన్ గారు ఏ విధంగా అయితే చెప్పుకోలేకపోతున్నారో ఆయన కూడా ఒక కర్మయోగి పని చేసుకుంటూనే వెళ్ళిపోయాడు ఆయన. కాదు అప్పుడే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని పొగుడుతుంటాడు కదా, అదొక ఇక్కడ కాంగ్రెస్ టీడీపీల బంధం ఆ రకంగా ఉందనుకోండి. రైట్, చెప్పాలండి. ఇంకొక మాట కూడా చెప్పాలి, కంప్లీట్ చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి డెవలప్మెంట్ మాదాపూర్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా కేసీఆర్ గారు కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐటీ స్పేస్ కి సంబంధించినటువంటి మిగతా అన్నిటినీ కూడా అది కొనసాగించారు ఆ డెవలప్మెంట్. అంటే ఆ రోజు వాళ్ళ అబ్బాయిగా కేటీఆర్ కావచ్చు, బట్ సీఎం గా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తాం. దానికి మారుతున్నటువంటి ప్రపంచంలో మారుతున్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవి అత్యంత సహజ సిద్ధంగా డెవలప్ అయ్యాయే తప్ప మనం ఆ క్రెడిట్ని మెడలో వేసుకుని ఆహా ఓహో అని చెప్పుకోవటం అంటే అంతకు మించిన హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. అది కౌచెప్పిని చెప్పినట్టుగా డెవలప్డ్ కంట్రీస్లో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళని పిచ్చాసుపత్రిలో కానీ జైల్లో కానీ పెడతారన్నటువంటి మాటలు అయితే ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా యాప్ట్గా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు 50 ఎకరాల్లో ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రారంభించారండి, కానీ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. రైట్.